చిట్యాల మండల కేంద్రంలో ట్రస్మా ప్రైవేటు పాఠశాలల చిట్యాల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. జిల్లా ట్రస్మా అధ్యక్షులు మహమ్మద్ మహమ్మద్ మాట్లాడుతూ హనుమకొండ పట్టణంలోని డీజీ స్మైల్ స్కూల్ యాజమానిపై ఓ విద్యార్థి సంఘ సభ్యులు పాఠశాల పైన దౌర్జన్యం చేసి పాఠశాల కరెస్పాండెంట్ ను కొట్టడం జరిగింది. దానికి నిరసనగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాఠశాల బంద్ నిర్వహించారు. కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా ట్రస్మా అధ్యక్షులు మహమ్మద్, జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల రమేష్, టేకుమట్ల మండల జిల్లా ఈసీ మెంబర్ మియాపూర్ హరీష్, జిల్లా మెంబర్ గొల్ల సతీష్ కుమార్, బండి సంపత్ కుమార్, శ్రీధర్, మొగుళ్లపల్లి మండల శ్రీనివాస్ రవికుమార్ మొదలగు పాఠశాలల కరెస్పాండెంట్లు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా మా ప్రైవేట్ విద్యా సంస్థలు ట్రస్మా వడుప్సా పిలుపు మేరకు బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే నిన్నటి రోజున హనుమకొండలోని స్మైల్ డీజీ స్కూల్ లోపల విద్యార్థి సంఘాల వాళ్ళు చందాల కోసం పోయి ఆ యొక్క స్కూల్ పైన దౌర్జన్యం చేసి ఆ యొక్క కరస్పాండెంట్ను కుట్టడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము మా పాఠశాలను బంద్ చేశాము. ముఖ్యంగా మా పాఠశాలలన్నీ నడిచేది పేరెంట్స్ యొక్క అంటే తల్లిదండ్రులు ఫీజులు పే చేస్తే ఆ ద్వారా నడిచినటువంటి స్కూళ్ళు. ఈ విధంగా విద్యార్థి సంఘాల వాళ్ళు వారి యొక్క ఏ విధంగా అంటే ఒక దోపిడీ దొంగల లెక్క వచ్చి పాఠశాల మీద పడి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించి ఒక కరస్పాండెంట్ను కొట్టడం అంటే దీనిని మేము చాలా ఘోరంగా ఖండిస్తున్నాము. ఇందుకు వారు తగిన మూల్యం చెల్లించాలి. ఆర్టీ వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ దీనిపైన ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే ఆ యొక్క సంఘ నాయకుని పైన ఆ స్కూల్ పైన దాడి చేసినటువంటి వ్యక్తులను శిక్షించాలని కోరుకుంటున్నాము. ఇక ముందు కూడా ప్రైవేట్ పాఠశాల అనేటువంటి విద్యా సంస్థలు అనేటువంటి విద్యార్థులకు చదువు చెప్పి మేము సమాజం లోపల మేము ఒక మంచి గుర్తింపోయినటువంటి విద్యావేత్తలుగా ఉన్నాం. కానీ ఈ విధంగా మా పైన దౌర్జన్యం చేయడం చాలా తప్పు. దీన్ని ఖండిస్తున్నాము.